చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేస్తే ఏమవుతుందంటే మీ మసిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైర్ అవుతాయి. అప్పుడు మీ మసిల్స్ మీరు సడన్గా ఏదైనా యాక్టివిటీ చేయనికి పోయారనుకోండి, మీ మసిల్స్ సహకరించవు. మీరు వార్మప్ చేస్తే మీ మసిల్స్ రెడీగా ఉంటాయి. మీ మసిల్స్ ఆ సడన్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, జర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోవడానికి రెడీ ఉంటాయి. సో వార్మప్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ దేనికైనా కానీ. దాని తర్వాత ఈ స్పెసిఫిక్ ACL నీ లిగమెంట్ ఇంజురీస్ అవి ఎలా ప్రివెంట్ చేయాలి అన్నది చాలా కామన్ క్వశ్చన్. మన దేశంలో యాజ్ కంపేర్డ్ టు వెస్ట్, మన దేశంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అన్నిటికంటే కామన్ ACL ఇంజురీస్ కోసం. సో బైక్ జాగ్రత్తగా నడిపించడం, ఎస్పెషలీ ఏంది వానలు పడ్డప్పుడు లేకపోతే రోడ్డు సరిగ్గా లేనప్పుడు అప్పుడు జాగ్రత్తగా నడిపించడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బైక్ మీద నుండి జారి పడిపోయి చాలా కామన్గా ACL లిగమెంట్ ఇంజరీ తోటి వస్తుంటాయి. సో ఈ మాత్రం ప్రికాషన్ తీసుకోవడం అన్నది చాలా ఎసెన్షియల్. నెంబర్ 2, కొంతమందికి స్పోర్ట్స్ వాళ్ళు ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ప్రివెంట్ చేయాలి. స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎస్పెషలీ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పివటింగ్ యాక్టివిటీ అంటాం. పివటింగ్ యాక్టివిటీ అంటే కాళ్ళు అలా కింద ఫిక్స్ చేసేసి దానిపైన ట్విస్ట్ అవుతారు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఈ లిగమెంట్ ఇంజరీస్ అయ్యేటివి. పివటింగ్ యాక్టివిటీ అంటే ఈ కాళ్ళు ఇలా ఉండి పై బాడీ ఇలా తిరుగుతూ ఉంటుంది. దీనికే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి వాళ్ళు వార్మప్ చేసుకొని మసిల్ స్ట్రెంథెన్ చేసుకుంటే ఈ లిగమెంట్ ఇంజరీస్ అనే రిస్క్ తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఎస్పెషలీ ఉమెన్లో, ఆడవాళ్ళల్లో ఈ ACL ఇంజరీస్ ఎలా తగ్గించాలి. మనం ఇప్పుడు చూసే ట్రెండ్ చూస్తే ఆడవాళ్ళు కూడా చాలా కామన్గా అమ్మాయిలు స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వెస్ట్లో వాళ్ళు చూసిన డేటా ప్రకారం ఆడవాళ్లకు, యంగ్ అమ్మాయిలకు ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ తోటి ACL ఇంజరీ రేట్ చాలా హై ఉంది. ఎందుకు అంటే వాళ్ళ జాయింట్స్ ఏవైతే ఉంటాయో మగవాళ్ళ కంటే కొంచెము లూజ్గా ఉంటాయి. దాంతో వాళ్ళు ఎస్పెషలీ ఇప్పుడు జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు కాళ్ళు స్ట్రైట్ పెట్టి ల్యాండ్ అయ్యారనుకోండి, కాళ్ళు ఇలా స్ట్రైట్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాని రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కాళ్ళు స్ట్రైటే కాదు, కొంచెం ఎక్కువ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ బెండ్ అయిపోతుంది. ఇలా ఉన్నోళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో రికమెండేషన్ ఏంటంటే జంప్ చేసినప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి ల్యాండ్ అవ్వాలి. మోకాళ్ళు బెండ్ చేసి ల్యాండ్ అయితే ACL ఇంజరీ రిస్క్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది. సో ఈ యంగ్ గర్ల్స్ని టీచ్ చేసే కోచెస్ ఎవరైతే ఉంటారో, ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని పర్టికులర్గా ఈ పాయింట్ని ఇచ్చేసి నేర్చుకొని దీన్ని ఆ యంగ్ అమ్మాయిలను ఎలా వాళ్ళు జంప్ చేయాలి, ఎలా ల్యాండ్ అవ్వాలి, ఇది నేర్పించడం చాలా ఎసెన్షియల్. దీంతో ఈ ACL ఇంజరీస్ అవాయిడ్ చేయొచ్చు. ACL ఇంజరీస్ స్పోర్ట్స్ పర్సన్ కెరీర్లో చాలా పెద్ద ప్రాబ్లం. రెగ్యులర్ వీళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, కాకపోతే జనరల్ పీపుల్కి ప్రాబ్లం ఉండదు, స్పోర్ట్స్ పీపుల్కి చాలా ప్రాబ్లం. వాళ్ళల్లో అవాయిడ్ చేసిన ఈజ్ చాలా బెటర్. సర్జరీ చేయించిన దానికన్నా అవాయిడ్ చేసుకోవడం ఈజ్ చాలా బెటర్. థ్యాంక్ యూ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.